స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ట్రస్ట్ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్రం నందు బాటసార్లకు పాదచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రం నందు గురువారం ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు కొమ్మూరు నాగ వెంకట సురేష్ బాబు కుటుంబ సభ్యుల సహకారంతో బాటసారులకు పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు కొమ్మూరు నాగ వెంకట సురేష్ బాబు మాట్లాడారు. వేసవి దాహార్తి తీర్చేందుకు ట్రస్ట్ చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సేవాదళ విభాగ అధ్యక్షులు కోట లీలా సత్యనారాయణ గుప్తా, ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవిత కళ సేవ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో ప్రియాడీలక్స్ దగ్గర కట్టబోయే వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఎండాకాలము పాదచారులకు తడికల మిల్లు దగ్గర మనము మజ్జిగ పంపిణీ కార్యక్రమము, వాటర్ పంపిణీ కార్యక్రమం దగ్గర నెల రోజుల నుంచి జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమము నా వంతు డొనేషన్గా నేను ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. మన వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు ప్లస్ తెనాలిలో ఉన్న దాతలు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కానీ వాటర్ పంపిణీ కార్యక్రమం కానీ అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. మరియు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టే విధానంలో భూ విరాళములు జరుగుతున్నవి. దానికి గాను ప్రతి సభ్యుడు పాల్గొనవలసిందిగా నా మనవి. ఎందువలనంటే మనం ఎన్నో టెంపుల్స్ కడుతుంటారు, ఎంతమందికో డొనేషన్స్ ఇస్తుంటాము, అన్నదానాలు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ రకరకాలుగా ఇస్తుంటాం. కానీ ఈ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో భూ విరాళం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే కలిగే విధానం ఇది. అందువలన వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో భూ విరాళములు సేకరించున్నారు. ఎవరికి తోచినంత అడుగు, లేదంటే 3 అడుగుల, 5 అడుగుల, 11 అడుగుల, ఎవరికి తోచినంత వారు సహకరించి ఈ ట్రస్ట్కి ప్లస్ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అందరూ తమ వంతు సహకారం. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి తెనాలి బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామపల్లాని గారి యొక్క ప్రోత్సాహంతో ఈ చలివేంద్రాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇక వేసవి కాలంలో ప్రజల దాహార్తం తీర్చేందుకు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులైనటువంటి కొమ్మూరు నాగ వెంకట సురేష్ బాబు గారు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున బాటసారులకి పాదచారులకి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వికనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టేటువంటి ప్రతి సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా భక్తులందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందజేసి ట్రస్టీ ఉన్నతికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. వికనస శ్రీనివాస ట్రస్ట్ చేపట్టినటువంటి గొప్ప బృహత్తర కార్యక్రమం నారాయణ అక్షాక్షర దివ్యక్షేత్రం నిర్మాణ కార్యక్రమం. ఈ యొక్క నిర్మాణ కార్యక్రమానికి భక్తుల నుండి భూదానాన్ని విరాళాలను సేకరించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని త్వరితగతిన తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము.